ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏముంది అనేది నీకు అనవసరం. నువ్వు మాత్రం దీని గురించి ఎవరికి చెప్పకు. చెప్తే నువ్వు కొట్టేసిన అందరి వస్తువుల గురించి నేను అందరితో చెప్పేస్తాను. ఆ వస్తువుల్లో నా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఏంటయ్యా నువ్వు? పావున్న చోట ఒకసారి కనిపించలేదు. పావును పట్టుకోవడానికి వచ్చావా? ఇంట్లో సామాన్లు పట్టుకుపోవడానికి వచ్చావా? పావును వదిలేసి ఇల్లంతా తిరుగుతావేంటి? పావు పడక మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నేను పావుని పట్టుకుని తీసుకెళ్దామని వచ్చానండి. ఏడ్సేవలే, వెళ్ళు. ఏంటి? అదే ఏం లేదండి, ఇంట్లో ఇంకేదైనా పావుందేమో అని చెప్పి చూస్తున్నానండి. ఇంకో పాము ఉండటానికి ఇదేమైనా నాగలోకం అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రామ్మ రకులప్రీత్ సింగ్, నువ్వేనా ఆధారం? చాలా కంగారు పడిపోయినట్టున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే. కొంచెం డైట్ వాట్ ఆర్ యు షూర్? షూర్ సార్. ప్రవల్కం చంపింది ఏజే. నా సిస్టర్ అతను చంపేశాడు. ఇది అనుమానం కాదు, నిజం. ఏజే అలాంటి వాడంటే మన డిపార్ట్మెంట్లో ఎవరు నమ్మరు. అందుకే అతను ఇంకా బయటే ఉన్నాడు సార్. నేను కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నాను. ఫైనల్గా సక్సెస్ సాధించాను. ఇంకా అతన్ని అరెస్ట్ చేయడం ఒకటే మిగిలింది. సొసైటీలో అంత పేరున్న ఏజేను అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. మనకు పై స్థాయి నుంచి కూడా చాలా ప్రెషర్ వస్తుంది. మీ దగ్గర ప్రాపర్గా ఎవిడెన్స్ ఉంటే తప్ప తొందరపడి యాక్షన్ తీసుకోవద్దు. అందులోనూ ఏజే కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. మన డిపార్ట్మెంట్ మీద పరువు నష్టం కేసు వేసినా వేస్తాడు. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను వారెంట్తో వెళ్తా. ఓకే. చెప్పాలి. ఎలా చెప్పాలి? మొత్తం చెప్పాలి. నన్ను కిడ్నాప్ చేసిన సంగతి కూడా ముందే చెప్పాలి. విక్రమ్ నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నని జైలుకు పంపిస్తానని బెదిరించి సాక్ష్యం కోసం పంపించాడని చెప్పాలి. లేకపోతే నేను ముందే చెప్పకపోతే నేనే బ్యాడ్ అయిపోతాను. ఇప్పుడు విక్రమ్ ఏజీ అరెస్ట్ కోసం వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటానన్నాడు. ఏ క్షణం ఏ బాంబు పేలుతుందో. అందుకే ఏజీతో మొత్తం ముందే చెప్పాలి. ఆగండి ఆగండి ఆగండి. నేను మీకు అతి ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని విపులంగా చెప్పాలి.
మరి నాకు నీ అతి వినే టైం లేదు. అంతకన్నా ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. బాబా బాబా మీకు ఎక్స్ట్రా పుణ్యం ఉంటుంది. ఈ ఒక్క అతి ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ అయిన అర్జెంట్ విషయం విని వెళ్ళండి. నీ ఓవర్ యాక్షన్ ఆపు. నీ పనికి మాలిన సోది వినే అంత టైం నాకు లేదు. ఓయ్ హిట్లర్, వింటారా వినరా? వినా. అది నా డైలాగ్. ఇంకోసారి అన్నాను. ఓ హిట్లర్, ఓయ్. ఎక్కడికి? రెస్టారెంట్కి. రెస్ట్ తీసుకునే టైం వచ్చింది, కాసేపు ఉండు. ఏజీ నాకే టైం ఇవ్వలేదు. అతి ఇంపార్టెంట్ వెరీ ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. మీరు వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. మెంటల్ ఎక్కిందా నీకు? ఇప్పటి వరకు ఆపడానికి ట్రై చేసావు, ఇప్పుడేమో పంపించడానికి ట్రై చేస్తున్నావు. ఏమైంది నీకు? మెంటల్ మెంటల్ ఎక్కిందిలేండి. మీరు బయలుదేరండి. ఏ ఆగు. తొందరపడి గేజే. మనం ఇప్పుడు నువ్వా నేను అన్నట్టు ఒక పోటీ పెట్టుకోబోతున్నాం. వాట్? సరదాగా బాక్సింగ్ చేద్దామా? ఏంటి బాక్సింగ్? ఇప్పుడా? నీకొచ్చుగా. నాకు టైం లేదు. నాకుంది. వెళ్ళాలి. ఉండాలి. ఇప్పుడేంటి? మళ్ళీ కుదరదు. బాక్సింగ్ కావాలంటే బానే ఉంది. ముందు మీరు ఆయన్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వను. ఏమైంది నీకు? చాలా ఉత్సాహంగా ఉంది. అంత ఉత్సాహంగా ఉన్నావేంటి? ఎన్నాళ్ళు వర్క్ చేసిన కేసులో సక్సెస్ అయ్యాను. ఓ రియలీ? చెప్పవేంటి? కంగ్రాచులేషన్స్. వద్దు వద్దు. నీకేమైంది? మీకు టైం అయింది. కేసు గెలిచిన ఉత్సాహంలో ఉన్నాడు. కాసేపు సరదాగా ఆడుకుంటాం. రెడీయా? రెడీ. ఏంటిది? కసి. పగ.
ప్రతీకారం. నా చలిని చంపేసావు కదరా. ప్రవళకం చంపేస్తావా? నా చెల్లిని చంపేస్తావా? నిన్ను వదలరా. నిన్ను అరెస్ట్ చేస్తాను. జైలుకి పంపిస్తాను. రాయ్ 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 నేను ప్రవళకని చంపడం ఏంటి? బద్రి, స్టేజే ఇవాళతో నీ పాపం పండింది. ఇన్ని రోజులు ప్రవళకం చెప్పిన నేరానికి నీకు శిక్ష పడాలని సరైన సాక్ష్యం కోసం ట్రై చేశాను. ఆ సాక్ష్యం దొరికింది. ఏంటా సాక్ష్యం? ఇది ఇదే ఆ సాక్షి. ఇదే ఆ సాక్ష్యం. నీ సేఫ్ లాకర్లో ఉండాల్సిందే నా దగ్గరికి ఎలా వచ్చింది ఆశ్చర్యపోతున్నావా? దీన్ని కొట్టేయటానికే నీ ఇంట్లో మకాం పెట్టా. నీ మీద నిఘా పెట్టాను, మెల్లిగా కనిపెట్టాను, నిదానంగా కొట్టేశాను. పై ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకొని పోలీసులతో వారెంట్ ఇష్యూ చేయించాను. ఇప్పుడు అరెస్ట్ చేయించడానికి మొత్తం ప్లాన్ చేశాను. బద్రి, ఏంటిదంతా? విక్రమ్ చెప్పేదంతా నిజమేనా? నువ్వు మన ఏజెని అరెస్ట్ చేయడానికి వచ్చావా?
ఏమిటి ఏమిటిదంతా? ఏం జరుగుతుంది? నా కొడుకు ఏమిటి? నా కోడల్ని చంపడం ఏమిటి? తెలుగుండే మాట్లాడుతున్నారా? మీ అందరినీ నమ్మి ఇంట్లోకి రానిస్తే ఇదేనా మీరు చేసింది? వాడి వెనకాలండి గోతలు తవ్వుతారా? ఏం చేస్తున్నారు మీరు? ఏజే అంతగా ప్రేమించే ప్రవల్లిక అత్తయ్యని చంపడం ఏంటి? అరెస్ట్ చేయడానికి బద్రి సంఖ్యలు తీసుకురావడం ఏంటి? తప్పడం లేదు సిస్టర్, నాకు బాధగానే ఉంది, చాలా ఇబ్బందిగానూ ఉంది. మన ఏజేని అరెస్ట్ చేసే బాధ్యత మా డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పినప్పుడే నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అన్నాను. కానీ తప్పలేదు. కాకి యూనిఫామ్ వేసుకున్నాక తనా పరా భేదాలు ఉండకూడదని ఆ రోజే ప్రమాణం చేశాను. ఇది పోలీస్గా నా కర్తవ్యం. ఇట్ ఈస్ మై డ్యూటీ. చాలా ఆపు. నీకు ఏజీ అంటే ఏంటో తెలీదా? అయ్యో, నాకెందుకు తెలీదు? నాకు ఎవరేంటనేది చాలా బాగా తెలుసు. మరి తెలిసాక అరెస్ట్ చేయడానికి రావటం ఏంటి? సాక్ష్యం ఉంది. అది ఇదే. ఆ టేప్లో ఉన్న వాయిస్ వింటే నేనెందుకు సంకెళ్ళు వేయడానికి వచ్చానో మీకే అర్థమవుతుంది. అందరూ వినండి. నేనిలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు, కానీ ఏ క్షణం ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. రోజు రోజుకి ఏజీలోని వికృత స్వరూపం బయటపడుతుంది. ఏజీ మనం అనుకున్నట్టు లేడు. అతనిలో శాడిస్టు లక్షణాలున్నాయి. ఒకవేళ నిజంగా నా ప్రాణాలు పోతే మాత్రం అది యాక్సిడెంటల్ గా జరిగిన చావు కాదు, ప్రీ ప్లాన్ మర్డర్. ఎప్పటికైనా నేను చనిపోవడం అంటూ జరిగితే మాత్రం నా చావుకు కారణం ఏజే. ఏజేని నువ్వు అస్సలు వదలకూడదు విక్రమ్. చట్టానికి అప్పగించాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి. No! No! మన ఏజే ఏంటి, మన ప్రవళిక అత్తయ్యని చంపేయడం ఏంటని కృంగిపోయాను. దేవుడు ఆడే నాటకంలో పాత్రధారుల మనమని మనసు రాయి చేసుకుని సంకెళ్ళు తీసుకుని వచ్చాను.